హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. సికింద్రాబాద్లోని మారేడ్పల్లి, కార్ఖానా, బోయిన్పల్లి, బేగంపేట్, పారడైజ్, చిలకలగూడ, మెట్టిగూడతో పాటు తిరుమలగిరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్లో వర్షం కురవగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వర్ష బీభత్సానికి నగరం జలమయం కావడం వలన వాహనదారులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, బషీర్బాగ్, నాంపల్లి, కోటి, ఆబిడ్స్ తో పాటు నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్, అంబర్పేట, కాచిగూడలో వర్షం దంచుకొట్టింది. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల వరకు వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆర్కే. హరిప్రియ, దాదాపుగా నెల రోజుల తర్వాత అంటే గత నెల 9వ తేదీన హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజే మళ్ళీ ఆ స్థాయిలో భారీ వర్షం అయితే పడడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి కూడా మొత్తం నల్లటి మేఘాలు గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని కూడా కమ్మేయడం జరిగింది. దీంతో దాదాపుగా 2 గంటల నుంచి కూడా చాలా చోట్ల భారీ వర్షం అయితే పడుతుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది. దీనికి సంబంధించి కూడా ఇటు వికారాబాద్ మొదలుకొని ఇటు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లోని షేర్లింగపల్లి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అయితే పడడం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు షేర్లింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైనట్టయితే ఇటు వాతావరణ శాఖ నుంచి అయితే సమాచారం అందుతుంది. ఈ రోజు రాత్రికి కూడా భారీ వర్షం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఒకసారిగా కురిసిన భారీ వర్షానికి ఇటు మొత్తం 3 కార్పొరేషన్లకు సంబంధించిన కమిషనర్లు కూడా తమ సిబ్బందిని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే హైడ్రా సిబ్బంది కూడా మొత్తం అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. నీరు ఎక్కడ నిలుస్తుందో ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా అంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి ఇప్పటికే చేరుకుని మొత్తం నీరు సాఫీగా వెళ్లేలా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక చిన్న చినుకు పడినా చాలు హైటెక్ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రోజు భారీ వర్షానికి మొత్తం ఎక్కడికెక్కడ వాహనాలు మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం జరిగింది. దాదాపుగా 1 కిలోమీటర్ జర్నీకి గంట సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఐకియా, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఈ ప్రాంతాలు మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొనుంది. మొత్తం ఇటు ట్రాఫిక్ పోలీసులు అటు సివిల్ పోలీసులు అందరూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ రోడ్ల మీద నిలిచిన నీరు వల్ల ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఇప్పటికీ ఉంది. దాదాపుగా ఇంకొక గంట పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షాలతో ఒక్కసారిగా కూడా అతలాకుతలమైందని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మరోవైపు ఎవరు కూడా చెట్ల కింద నిలబడద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా విద్యుత్ కి సంబంధించిన సమస్యలు తలెత్తే వెంటనే విద్యుత్ శాఖకి సమాచారం అందించాలని కూడా చెప్పడం జరిగింది. ఆపద సమయం ఏర్పడితే మాత్రం ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ లేకపోతే పోలీస్ కి సంబంధించిన అత్యవసర నెంబర్ 100 ఏదైతుందో డయల్ 100 కైనా చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం ఏర్పడుతోంది. హరిప్రియ. థ్యాంక్ యూ ఆర్కే. వర్షాకాలం నేపథ్యంలో నగర మార్కెట్లలో రకరకాల రెయిన్ కోట్లు దర్శనమిస్తున్నాయి. గొడుగులతో పోల్చితే వాటిని చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అంతేకాకుండా రెయిన్ కోట్లు వర్షంలో మన శరీరానికి మంచి రక్షణ కల్పిస్తాయి. దీంతో నగరంలో ప్రజలు రెయిన్ కోట్లు కొనుగోలు చేయడానికి మరింత మొగ్గు చూపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వర్షాకాలం వచ్చేసింది. వర్షంలో శరీరాన్ని తడవకుండా కాపాడుకోవడానికి గొడుగులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే గొడుగులు అందరూ వాడలేరు, ఎందుకంటే దాన్ని చేతిలోనే పట్టుకొని ఉండాలి. కాబట్టి వాహనదారులు గొడుగులను వాడడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే వారి కోసము రకరకాల రెయిన్ కోట్లు అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే గొడుగు కన్నా కూడా రెయిన్ కోట్ కొంత కంఫర్టబుల్గా ఉంటుంది. దానిని మనం వేసుకున్న డ్రెస్ మించి వేసుకోవచ్చు. శరీరం మొత్తం కూడా తడవకుండా ఉంటుంది తలతో పాటు. అందుకనే ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల రెయిన్ కోట్లను అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మనం విజువల్స్లో కూడా ఒక్కసారి చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే ఈ రెయిన్ కోట్లు కనిపిస్తున్నాయో. అంటే రకరకాల సైజుల్లో, రకరకాల ఆకారాలలో, రకరకాల క్లాత్తో కూడా ఈ రెయిన్ కోట్లను తయారు చేశారు. అంటే క్లాత్ క్వాలిటీని బట్టి కూడా ధరలు ఉంటాయి అని మనకి షాప్ల నిర్వాహకులు అయితే చెప్తున్నారు.
విజువల్స్లో కూడా చూడొచ్చు 7 నుండి 8 రకాలుగా అయితే ఈ రెయిన్ కోట్లు ఉన్నాయి. అంటే సింగిల్ పీస్, అదేవిధంగా డబుల్ అంటే ప్యాంట్ షర్ట్ లాగా డబుల్ పీస్లు, ఈ విధంగా రకరకాల రెయిన్ కోట్లను అయితే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఒక షాప్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు షాప్ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి, రెస్పాన్స్ ఎట్లా ఉంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు, ఎన్ని రోజుల నుంచి ఈ రెయిన్ కోట్స్ అమ్ముతున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది? నా పేరు మొహమ్మద్ అతరుద్దీన్ ఉన్నది. నా షాప్ పేరు అమీనా కలెక్షన్. ఒక నెల ఉంచి మనకి వర్షం బాగా వస్తుంది. ఆ ప్రకారం మనం ఏం చేస్తానంటే 300 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్లో ఉంటే మనం అందరు కస్టమర్కి ఇచ్చేస్తున్నాం. కస్టమర్కి జనంకి పరేషాన్ కావద్దు అని మనం మంచి క్వాలిటీ తీసుకొచ్చి అమ్ముతున్నాం. మనం 300 నుంచి 500 వరకు, 600 వరకు, దాని ప్రకారం కొంచెం మంచి క్వాలిటీ అంటే 700 వరకు కూడా ఉన్నది. ఇంకా కస్టమర్ మనకి రెస్పాన్స్ కూడా ఇస్తున్నాం. వర్షం బాగా వస్తుంది కాబట్టి అందరు కొనట్లేనే అవకాశంలో వస్తుంది గిరాకులు. ఎక్కువ ఏ టైప్ తీసుకుంటారు? అంటే ఏమైనా బ్రాండ్స్ అడుగుతుంటారా? ఎలాంటి బ్రాండ్ కూడా అడుగుతాడు. బ్రాండ్ ప్రకారం ఇప్పుడు వర్షం కాబట్టి మతలబ్ సీజన్ బేస్లో ఒక నార్మల్ క్వాలిటీలే అందరు తీసుకుపోతాడు వాళ్ళు. సైజెస్ XL, XXL, 4XL, 5XL వరకు ఉన్నదండి. చిన్నపిల్లలకి కూడా ఉన్నది మా దగ్గర. చిన్నపిల్లలు కూడా సేల్ ఎక్కువ అవుతుంది మనకి ఇప్పుడు వర్షం కాలంలో మనకి కొంచెం పరేషాని లెక్క లేవు. అందరికీ కొంచెం సేల్ కూడా అవుతుంది, మనం కూడా బాగుంటాను మనం. అంటే ఈ రెయిన్ కోట్స్ కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి వీటిని కొనడానికి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారని షాప్ల నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అయితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, లార్జ్ సైజు నుండి 5XL సైజు వరకు కూడా ఈ రెయిన్ కోట్లు అందుబాటులో ఉన్నాయి. మనం చెప్పుకున్నట్లుగా సింగిల్ పీస్ అంటే పైన తల వరకు కూడా కప్పే విధంగా కూడా ఉంటాయి. అదేవిధంగా ప్యాంట్ షర్ట్ కావాలన్నా కూడా అవి కూడా అందుబాటులో ఉన్నాయి. రకరకాల రంగులు, అంటే మనం వేసుకున్న డ్రెస్కు రెయిన్ కోట్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా రకరకాల రంగుల్లో, రకరకాల ఆకారాలలో అయితే ఈ రెయిన్ కోట్స్ను తీసుకొస్తున్నారు. మొత్తంగా వర్షాకాలం సీజన్లో అటు గొడుగులతో పాటు రెయిన్ కోట్స్కి కూడా భారీ డిమాండ్ ఉంది. రకరకాల బ్రాండెడ్ రెయిన్ కోట్స్, అదేవిధంగా సాధారణ రెయిన్ కోట్స్ను కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా బడ్జెట్లోనే 100 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి 2500 వరకు కూడా ధరలు పలుకుతున్నట్టుగా షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా వర్షాకాలం సీజన్లో రెయిన్ కోట్లకైతే మంచి డిమాండ్ ఉందని షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HMTV, హైదరాబాద్. నగరంలో చెరువులు కనిపిస్తే చాలు అక్రమదారులకు పండగే. చిన్న కబ్జాదారులే కాదు, ఏకంగా పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్లు కూడా చెరువులను మింగేసేందుకు తెగబడుతున్నారు. తాజాగా కాసా గ్రాండ్ అనే బడా రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా చెరువు బఫర్ జోన్లోనే 2 నిర్మించేసింది. విషయం తెలిసిన MRO తక్షణమే రంగంలోకి దిగి ఆ అక్రమ రోడ్లను తొలగించేశారు. దాంతో సుమారు 2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న ఆ విల్లాలకు ఇప్పుడు అసలు మార్గమే లేకుండా పోయింది. అక్కడ అసలు ఏం జరిగింది? కాసా గ్రాండ్ సంస్థ చేసిన అక్రమాల కథేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. నగరంలో చెరువులు కనిపిస్తే చాలు వాటిని కబ్జా చేయడమో లేకపోతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. హైడ్రా ఏర్పాటైనప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. కేవలం చిన్నవారిపైన మాత్రమే హైడ్రా ప్రభావం చూపిస్తుంది. పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అనేందుకు చాలా ఉదాహరణలు. ప్రస్తుతం నేను కోతినూరు ఏదైతే ఈ చెరువు ఉంది, ఇది మొత్తం కూడా ఇది ఒకప్పుడు స్థానిక అవసరాలు తీర్చేది. ఇటు నీటి అవసరాలు కావచ్చు, సాగు అవసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీర్చేది. కానీ ఇప్పుడు ఈ చెరువుకి సంబంధించి చెరువు బఫర్ జోన్ ఏదైతుంటుంది ఇదంతా కూడా కట్ట. ఎందుకంటే గతంలో దుండిగల్గా ఉన్న సమయంలో మొత్తం కూడా ఇదంతా కూడా ఒక విలేజ్. అలాంటి విలేజ్కి సంబంధించి వ్యవసాయం అంతా చేసుకునే క్రమంలో ఇదంతా కూడా కట్ట ఉండేది. కానీ ఇప్పుడు ఈ కట్టకు సంబంధించి ఇక్కడ కాసా గ్రాండ్ అనే ఒక బడా రియల్టర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశాడు. సరే, అతను స్టార్ట్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ చెరువుకు సంబంధించిన కట్టని ఆయన ఒక రహదారిగా మార్చుకున్నాడు. ఎవరైనా సరే ఒక అపార్ట్మెంట్లోకి లేకపోతే ఏదైనా విల్లాలు తయారు చేసినప్పుడు రోడ్డుని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇతనికి ఎక్కడ కూడా రోడ్డు అనుమతులు అనేవి లేవు. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూపిస్తున్నదంతా కూడా ఇదంతా కూడా కట్టకు సంబంధించినది మొత్తం ఇది. సో ఇదంతా కూడా కబ్జాకు గురవుతుందని HMTV దీనిపైన కథనాలు వరుసగా ప్రసారం చేయడం జరిగింది. దీనిపైన స్థానిక MRO కూడా రావడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు MRO వచ్చి మొత్తం కూడా దీని అంతని కూడా పూడ్చి వేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ మనకి రోడ్డు వేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. రైట్, ఒకసారి మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా కట్ట. ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇరిగేషన్ సంబంధించిన NOC వచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆల్రెడీ ముందుగానే
రోడ్డును వేయడం జరిగింది. దీనిపైన మనం ఆల్రెడీ కథనాలు ప్రసారం చేసాం. ఆ తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. ఈ కట్టకు సంబంధించిన మొత్తాన్ని కూడా పూర్తి చేయాలి అంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కొంత స్లోప్గానే పూడ్చారు, కానీ ఎక్కడ కూడా దాన్ని ఒక లెవెల్ అయితే చేయలేదు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో చెరువుకి సంబంధించిన వ్యవహారాల్లో దీని తర్వాత అంటే ఇప్పుడు మనకి విల్లాలు ఏవైతే నిర్మాణం అవుతున్నాయో ఆ విల్లాలకి అటు సైడ్ కూడా మరొక చెరువు అయితే ఉంది. అంటే 2 చెరువుల మధ్య ఇదైతే ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటనే దానిపైన ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే మొత్తం కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇరిగేషన్ సంబంధించిన అంటే కట్ట ఏవైతే ఉంటుందో ఆ కట్టని పూర్తి స్థాయిలో వాళ్ళు తమ రోడ్డుగా వేసుకునేందుకైతే మలుచుకోవడం జరిగింది. దీనిపైన హెచ్ఎంటీ వరుస కథనాలను అయితే ప్రసారం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ పనులైతే నిలిచిపోవడం జరిగింది. కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మొత్తం మళ్ళీ కబ్జాకు గురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో అధికారులు మొదట కొంత ఉత్సాహం చూపించినా కూడా ఆ తర్వాత మళ్ళీ దాన్ని వదిలేయడం జరుగుతుంది. సో ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఇలాంటి బడా అపార్ట్మెంట్లు కావచ్చు, లేకపోతే అనేక పనులు కావచ్చు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. గతంలోనే దీనిపైన ఇటు ఫిర్యాదులు వెళ్ళినా కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. కనీసం ఇప్పటికైనా అధికారులు మరొకసారి దీనిపైన పూర్తి స్థాయి సర్వేను నిర్వహించి మొత్తం కూడా కాసాగ్రాండ్కి సంబంధించి ఒకసారి కాసాగ్రాండ్కి సంబంధించి విజువల్ అనేది మనం ఇక్కడి నుంచి చూద్దాం. సో కాసాగ్రాండ్ బ్రాండ్ అది. సో కాసాగ్రాండ్కి సంబంధించి ఈ కబ్జాని అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ కూడా రావడం జరిగింది. అతను కూడా పూర్తి స్థాయిలో ఈ మొత్తాన్ని అంటే ఈ కట్ట మించి అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు వెళ్తున్న సమయంలో ఇది కబ్జాకు గురైందన్న విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. సో అందుకని మొత్తం ఈ కట్ట మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలి అంటూ కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ కూడా రోడ్డుగా వాడొద్దు అనేది కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అధికారులు దీనిపైన ఎలా స్పందిస్తారు, ఇటు ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ఆర్కేహెచ్ఎం టీవీ, కాసాగ్రాండ్, కొత్తునూరు చెరువు దగ్గర నుంచి. నగరంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుకు జనం ఎగపడుతున్నారు. ఏ గల్లీలో చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు దర్శనమిస్తున్నాయి. అయితే వాహనాల అవసరాలకు తగ్గట్టుగా ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాట్లో ప్రభుత్వం విఫలమైందని చెప్పక తప్పదు. దీంతో ఎంతో ఉత్సాహంగా ఎలక్ట్రిక్ కొనుగోలు చేసిన వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం దండిగా నిధులు మంజూరు చేసినా అధికారుల నిర్లక్ష్యం, స్థలాల కొరత కారణంగా కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహానగరంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య పెరుగుతుంటే మరోవైపు సరిపడా ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు మంజూరైనప్పటికీ కూడా అధికార నిర్లక్ష్యం కారణంగా కూడా చాలా చోట్ల కొత్త ఈవీ స్టేషన్ల పనులైతే ముందుకు సాగడం లేదు. దీంతో వాహనదారులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు స్థలాలు సరిగ్గా లేకపోవడము, వేల రూపాయల నిధులు కూడా ఈ కారణంతో వెనక్కి వెళ్లే ప్రమాదం కూడా ప్రస్తుతం అయితే ఏర్పడింది. నగరంలో ప్రస్తుతం దాదాపుగా 1.75 లక్షలకు పైగా విద్యుత్ వాహనాలు అయితే ఉన్నాయి. ఇందులో 1.2 లక్షల వరకు మోటార్ సైకిళ్లు, 50,000 వరకు కూడా కార్లు, ఇతర వాహనాలు అయితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద GHMC, రవాణా పోలీస్ శాఖలతో పాటు TS రెడ్కో సంస్థకు భారీగా నిధులైతే కేటాయించారు ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కోసం కూడా. అయితే 2023లో ఎన్క్యాంప్ నుంచి కూడా 20 కోట్లు కేటాయించగా నగరంలో దాదాపుగా 200 యూనిట్ల ఛార్జింగ్ స్టేషన్లు ఉచితంగా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అయితే అధికారుల పనుల పురోగతి ఆశించిన విధంగా లేకపోవడంతో సుమారుగా 3 కోట్లకు పైగా నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తిందని కూడా సిటీ లెవెల్ మానిటరింగ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశంలో చర్చకైతే వచ్చింది. నగరంలో అద్దెకు స్థలాలు లభించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కూడా రెడ్కో అధికారులు అయితే పేర్కొంటున్నారు. చాలా వరకు కూడా ముఖ్యంగా అంటే ఐటీ కారిడార్ వైపే ఎక్కువగా మనకి ఈవీ స్టేషన్లు అయితే కనిపిస్తాయి. నగర శివారు ప్రాంతాలు, ఉప్పల్, ఎల్బీ నగర్ సైడ్ వాళ్ళైతే ఉద్యోగులు కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ఈవీ స్కూటర్ ఛార్జింగ్ అయిపోయినట్లయితే కూడా చాలా వరకు తోసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. నగరంలో చాలా మంది వాహనదారుల రోజువారీ తిప్పలు కూడా ఇలానే ఉన్నాయి. ఇప్పటి వరకు నగరంలో 2.8 లక్షలకు పైగా ఈవీ వాహనాలు అయితే రోడ్డు ఎక్కగా కేవలం 600 కేంద్రాల్లో మాత్రమే ఛార్జింగ్ స్టేషన్లు అయితే ఉన్నాయి. ఇవి కూడా ఐటీ కారిడార్కే పరిమితం కావడంతో ఇతర ప్రాంతాల్లో సాంకేతిక సమస్యతో నిరుపయోగంగా మారుతున్నాయి. అపార్ట్మెంట్లలోనూ కూడా మరో పెద్ద సమస్య అయితే ఏర్పడింది. సొంతంగా ఛార్జింగ్ పెట్టుకుందామంటే కూడా అసోసియేషన్లు
భద్రతా కారణాలు చూపుతూ కూడా అనుమతించడం లేదు. 4-5 ఒకేసారి ఛార్జింగ్ పెడితే ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అవుతుందంటూ కూడా తిరస్కరిస్తున్నారని కూడా చాలా వరకు వాహనదారులు అయితే చెబుతున్నారు. అయితే ఈ సమస్యను ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని కేవలం ఐటీ కారిడార్కే పరిమితం కాకుండా ఈ స్టేషన్లన్నీ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి ఇలా చాలా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం ఛార్జింగ్ పాయింట్లు అయితే అవసరం ఉన్నాయో అక్కడ కూడా ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఛార్జింగ్ పాయింట్లు పనిచేయడం లేదో వాటి గురించి కూడా డీటెయిల్గా వాహనదారులకు తెలిసే విధంగా కూడా యాప్లో మెన్షన్ చేస్తే బాగుంటుందని కూడా వాహనదారులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ఆరోగ్య సమస్యలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఎస్ఐఆర్ ఒక గందరగోళ ప్రక్రియగా ఉందని అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ లో స్థానిక ప్రజలకు ప్రత్యేక ఓటరు జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించారు. 6 నెలల వరకు కార్యక్రమాన్ని పొడిగించి ప్రక్రియ సక్రమంగా సాగేందుకు సిబ్బందిని పెంచాలని కోరారు. ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేయడంలో జాప్యం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. చాలా ప్రధానమైనటువంటిది. దీంట్లో ఏంటంటే కన్ఫ్యూజన్ కింద మనం లాస్ట్ టైం కూడా డిమాండ్ చేసినాం, ఒక 6 నెలలు టైం ఇవ్వాలని చెప్పి. వాళ్ళు ఏదో వచ్చే నెల 3 తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ సమయం కూడా సరిపోదు. మన బిఎల్ఓ గాని బిఎల్ఏ గాని పోయే టైంకు వాళ్ళు అందుబాటులో ఉండకపోవడం, వాళ్ళ ఆఫీస్కి వ్యాపారంకి ఇంటికి వచ్చే సమయానికి వీళ్ళు అందుబాటులో ఉండకపోవడం మూలాన చాలా నియోజకవర్గాలలో 40, 45, 51 లోపటనే % జరిగింది. అంటే 24 సంవత్సరాల క్రితం ఇంట్లో ఎవరు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అసలు వాళ్ళు చేసినటువంటి సిస్టమే తప్పుడు సిస్టమ్. ఇప్పుడు మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏంది? ఈ నివాసంలో ఎవరు ఉంటున్నారు అనేది కావాలి. నువ్వు 20 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు? ఇది చాలా ప్రధానం. కోటిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన పెరిగిన వేతనాలను వెంటనే అమలు చేయాలంటూ ధర్నా చేశారు. జీవో నెంబర్ 1195 విడుదలై సంవత్సరం అవుతున్నా అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందన రాలేదని వారు ఆరోపించారు. అనంతరం ఆగస్టు 15 లోపు పెరిగిన వేతనాలను అమలు చేసి సమస్యను పరిష్కరించాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులు డిమాండ్ చేశారు. దాదాపు 60 కేడర్ల ఉద్యోగస్తులకు 1195 జీవో ప్రకారము వేతనాలు పెరిగాయి. అట్టి వేతనాలు గత సంవత్సరంలో జూలైలో జీవో జారీ చేయబడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు చేయడానికి అధికారులు మొండి వైఖరి అవలంబిస్తున్నారు. కావున మేము ఈ 1195 జీవోను ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులందరికీ వచ్చేటట్టు పెరిగిన జీతం ఇవ్వాలని గత ఎన్నోసార్లు ప్రభుత్వానికి, మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు సంవత్సరం దాటినా అమలు కాలేదు. వెంటనే ఉద్యోగస్తుల న్యాయమైన కోరికను ఈ 1195 జీవో ప్రకారము పెంచిన వేతనాలు ఇవ్వాలని మేము రేవంత్ అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు అయ్యారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ను వేధింపులకు సంబంధించి కేసులో మిర్యాలగూడ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మహిళా ట్రైనీ ఆఫీసర్ హైదరాబాద్ అత్తాపూర్లో కేసు నమోదు చేయడంతో ఆయన్ను అత్తాపూర్కు తరలిస్తున్నారు. ఉదయ్ కృష్ణను తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని జూలై 18న అత్తాపూర్ పిఎస్లో కేసు పెట్టారు. ఆ వెంటనే ఉదయ్ కృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అతడు అతిగా మద్యం తాగడం వల్ల అపస్మారక స్థితికి చేరుకున్నాడని చికిత్స అందించిన డాక్టర్లు స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ ఖండించారు. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశారు. తమ సొంత ఊరు ఊళ్లపాలెంలో ఉన్నానని చెప్పారు. తన కోసం
పోలీసులు వెతికినవి టెంపరరీ అడ్రస్లు అని తెలిపారు. నానమ్మకు ఆరోగ్యం బాగోకపోతే తాను సొంతూరుకు వచ్చినట్టు చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న ఉదయ్ పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. చట్టం మీద తనకు నమ్మకం ఉందని, తనపై వచ్చిన ఆరోపణలను లీగల్గా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు ఇవ్వకుండా మంత్రులు, కలెక్టర్ల అనుచరులకు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలను నిత్యం మోసం చేసే పార్టీనే కాంగ్రెస్ పార్టీ అని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పాల్పడుతోందని అన్నారు. అప్లికేషన్ పేరు మీద 10,000 రూపాయలు కట్టించుకొని ప్రజలను మోసం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 లక్షల రూపాయలు కడితే ఇండ్లు కట్టిస్తాం అంటున్నారు. నిరుపేదలు 6 లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించి ₹1 తీసుకోకుండా నిరుపేదలకు ఇండ్లు అందించామన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఇష్టం వచ్చిన వాళ్లకు ఇండ్లు ఇస్తే హైకోర్టు ఆశ్రయిస్తామన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసాలు, నిరుపేదలను మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంత గొప్పగా దేశంలో ఏ పార్టీ లేదు నాకు తెలిసినమాట. అలాకంటే కోపాలు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు. మేము చాలా శుద్ధ పూసలము, మా అంత గొప్పలు లేము, మా అంత నిజాధిపరులు వాళ్ళు లేరు, బయట వాళ్ళ దొంగలు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఒక మోసం, మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల మీద ఒక మోసం. మేము ముందు నుంచి కూడా ఒక నెల కింద 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 25,000 అప్లికేషన్స్ కుకట్పల్లిలో నా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ కానీ మీరు నిర్ధారించారు, దీన్ని L2 కింద నిర్ధారించినటువంటి అప్లికేషన్ తీసుకుపోయి కలెక్టర్ సమక్షంలో ఇది మాకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటి ఏమైనా ఉంటే లాటరీ సార్ ఇవ్వండి అని చెప్పి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం. హైదరాబాద్ పరిధి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైలంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఇప్పటికే 100% ఎస్ఐఆర్ నమోదు పూర్తి చేసిన వారికి బహుమతులు అందజేసి శాలువాలతో సన్మానించారు మైలంపల్లి. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను, నాయకుడిని కాపాడుకుంటారని, కష్టపడి పనిచేసే వారికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు మైనంపల్లి. రాష్ట్రంలోనే ఎస్ఐఆర్ నమోదులో మల్కాజ్గిరి ముందు ఉండేలా అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మనకు 1 వీక్ టైం ఉంది. ఈ 1 వీక్ లో దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. 1 వీక్ తర్వాత తప్పకుండా పనిచేయ వాళ్ళను పేరు పిలిచి ఇక్కడ వాళ్ళను ఎవరైతే పనిచేయరో వాళ్ళని సన్మానం చేస్తాం. వేరే వాళ్ళని లేవు. ఎందుకంటే బ్రహ్మాండంగా మెజారిటీ పీపుల్ పనిచేస్తున్నారు కాబట్టి పనిచేయని వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని సన్మానం చేస్తాము. ఎందుకంటే రేపు ఇదే విధంగా ఉంటే రేపు జిహెచ్ఎంసీ గెలవడం కష్టం. మనం ఎంఎంసీ మనం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో 3 అయినాయి. ఇప్పుడు 3 కూడా గెలిచే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఒకదానికి పోటీ ఉన్నప్పుడే. ఇలా మనం లాస్ట్ వీక్ ఎప్పుడైతే మనము క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టామో ఆ మీటింగ్ నుంచి బ్రహ్మాండంగా పికప్ అయింది. కానీ కొన్ని బిఎల్ఎల్ తప్ప మిగతాయని బ్రహ్మాండంగా పికప్ అయినాయి. ఒక 36 బిఎల్ఏలు వెనుకబడున్నాయి. ఆ 36 కూడా 100% వాళ్ళు కూడా 100% చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఓన్లీ మీకు ఒక లాస్ట్ టైం ఏంటంటే ఎవరికి చెప్పలేదు, ఎవరిని కూడా మనం ఐడెంటిఫై కావద్దు, కష్టపడతారని. కష్టపడ్డారు, మ్యాక్సిమం మంది కవర్ అయింది. సెప్టెంబర్లోగా టిమ్స్ ఆసుపత్రి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మేడ్చల్, మల్కాజ్గిరి, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపన చేయగా కాంగ్రెస్ హయాంలో ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. ఈ రోజు వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే ఆర్ఎన్బి తరఫు నుంచి 90% వర్క్ కంప్లీట్ అయ్యింది. మెడికల్ కూడా కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ మాసంలోనే ఈ యొక్క హాస్పిటల్ పేషెంట్స్కి అందుబాటులో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. 142 crores పేమెంట్ చేశారు 2023 డిసెంబర్ దాకా. అప్పుడు పని కూడా 14% పని అయింది. డిసెంబర్ లోపల 14% అయింది. వాళ్ళంతా ఏంటంటే మా స్టాంప్ ఉండాలన్న ఆలోచన తప్పితే కంప్లీటేషన్ కాదు వాళ్ళది. ఏదో మేము చేసినామని ఎలక్షన్ గడావుడి చేసే రకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు ఏ మాట ఇస్తుంది, ఏ అవసరం ఉందో తెలుసుకొని దాని ప్రకారం ఆ బడ్జెట్ కూడా కేటాయించి అందుబాటులో తీసుకొస్తారు. ఈ రోజుకి ఇప్పుడు అడిగితే 687 కోట్ల రూపాయలు పేమెంట్ అయింది.
90% పని అయింది. వాళ్ళది 14% అయింది. మాది 76% మా హయాంలో అయింది. మా ప్రభుత్వంలో 76% డెవలప్మెంట్, 687 crores అంటే సుమారు 550 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. గుండెపోటుతో మృతి చెందిన పావల శ్యామల మృతదేహాన్ని వనస్థలిపురంకు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవగా ఆమె భౌతిక కాయాన్ని రెడీ టు సర్వ్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఫౌండేషన్కు తరలించారు. నటి కరాటే కళ్యాణి, జనరల్ సెక్రటరీ రఘుబాబు పార్థివ దేహానికి నివాళులర్పించారు. బుధవారం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు అని కళ్యాణి తెలిపారు. పావల శ్యామల్ గారు ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. చాలా రోజులుగా అనారోగ్య కారణంగా ఉన్నారు అమ్మ, మనకందరికీ తెలిసిందే. చాలా వయోభారం కూడా ఉంది కాబట్టి ఆవిడకి హెల్త్ కండిషన్, ఆమెకి వాళ్ళ పాపకి ఇద్దరికి బాగాలేదు. చాలా సంవత్సరాల క్రిందటే నేను మన శంకర్ గారికి ఆమెను అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మా అసోసియేషన్ నేను శంకర్ గారు నిర్ణయించుకొని చేసేద్దాం ఆమెకి సంస్కారం, అంతిమ సంస్కారం అనుకునేసరికి నేను మా గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఆవిడని రేపు మహాప్రస్థానం 11 o'clockకి అందరూ ఎవరైనా చూడాలనుకుంటే మహాప్రస్థానికి రావచ్చు. లేకపోతే ఇక్కడ మన మన శంకర్ గారు రెడీ టు సర్వ్ వీళ్ళ ఫౌండేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ అనాథాశ్రమం, ఈ అనాథాశ్రమానికి కూడా మన వనస్థలిపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది ఇక్కడికి రావచ్చు. శంకర్ గారు మొత్తం ఈ ప్రకాష్ వీళ్ళంతా కలిసి జాగ్రత్తగా వాళ్ళ కస్టమ్స్ బ్రాహ్మణ్ కాబట్టి ఆవిడకి ఎలా కావాలో అలాగే పంపిస్తామండి. ప్రతిసారి మా హోమ్ నుంచి హాస్పిటల్లో జాయిన్ కావడము, అక్కడ ఎవరో ఒకరు చూసుకుంటామని చెప్పడము, దాని తర్వాత మళ్ళీ మాకు కాల్ చేయడము, దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వేరే ఆర్గనైజేషన్లో జాయిన్ చేయించడము, అక్కడ 15 రోజుల నుండి మళ్ళీ శంకర్ గారు మీ దగ్గరికే వస్తాను అని మళ్ళీ రావడం, అట్లా ప్రతి ఒక్క సంవత్సరం నుంచి జరుగుతుందండి. సో ఆమె ఈరోజు లేకపోవడం మా అందరికి చాలా బాధ అంటే బాధగా ఉంది. మాకు ఇంతమంది ఓల్డేజ్ హోమ్లలో కొంచెం ఆమంటే గౌరవం ఉండేది. ఆ గౌరవంతో ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే కళ్యాణ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చి ముందుండి మనం చేస్తామండి, శంకర్ గారు మీరు ఉండండి అండగా అంటే కంపల్సరీ మేడం మేము ఉంటాము, మీరు ఒక మాట చెప్పండి అన్నట్టు కళ్యాణ్ మేడం గారు ముందుకు వచ్చి ఇనిషియేటివ్గా తీసుకొని ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయము. సో ఆమెకు మేముండి చివరి వరకు ఆమె కట్టెకాలే వరకు కూడా మేము చూసుకుంటామని, మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉండి చూసుకుంటామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లోని శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోని హుండీ, అమ్మవారి ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల జీటీవీఆర్ను సైతం ధ్వంసం చేశారు. సుమారు 20 లక్షల రూపాయల పైబడిన ఆస్తులను దొంగలు ధ్వంసం చేశారు. గ్రామ ఆలయ కమిటీ పనిచేసిన వారే చేసుంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.